నమస్కారం SCN వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఎమ్మెల్సీ మాక్ పోలింగ్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన పార్లమెంట్ ఎన్నికలకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీల వెల్లడి పన్నుల చెల్లింపుకు మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో భాగంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ అసెంబ్లీ కమిటీ హాల్ 1లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, సత్యవతి రాథోడ్, మజ్లిస్ నుంచి రియాజ్ పోటీలో ఉన్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జేసీ భాస్కర్ రావుతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 916 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో 11th నాడు పోలింగ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ ఇష్యూ 18th మార్చ్కి, అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ 25వ తారీఖు. దాని తర్వాత స్క్రూటనీ ఉంటుంది 26వ తారీఖు. 26 స్క్రూటనీ ఇవ్వగానే మనకి విత్డ్రాల్కి లాస్ట్ డేట్ 28వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఈసారి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఆదిలాబాద్ అస్టువాల్ జిల్లాలో మనకు ఒకటి ఉంది. సో ఆ భాగంగా నిర్మల్ డిస్ట్రిక్టు, తర్వాత అసిఫాబాద్ డిస్ట్రిక్టు, ఆదిలాబాద్ వీళ్ళందరూ ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ జ్యూరిడిక్షన్లో వస్తున్నాము. సో ఆర్ఓ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అయినప్పుడు కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పాత అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ వారీగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ని అన్నీ చూసుకోమని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ కౌంటింగ్ ఆదిలాబాద్లోనే జరుగుతుంది. బట్ ఆల్ అదర్ యాక్షన్ ఏవైతే చేయవలసి ఉంది అది మనం డిస్ట్రిక్ట్ స్థాయిలోనే కిందసారి చేసినట్టే చేయవలసి ఉంటుంది. సో మనకి ఈసారి పోలింగ్ స్టేషన్స్ బాగా పెరిగాయి. ఎందుకంటే మనం గ్రామ పంచాయతీ వారిగా కూడా పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది. సో మనకి ఈసారి 916 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక 4వ, 5వ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కూడా రావచ్చు. అంటే 1400 మంది కన్నా ఎక్కువ అర్బన్ ఏరియాలో ఓటర్స్ ఉంటే కానీ మేము ఇంకొక పోలింగ్ స్టేషన్ ఆ ఏరియాలోనే మేము ఇంకొక పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్. సో ఒక 4-5 మాత్రమే మనకు ఉండొచ్చు అనుకుంటున్నాము. డిపెండ్స్ ఆన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. ఎందుకంటే మనకి 15వ తారీఖు వరకు ఫామ్ 16 యాక్సెప్ట్ చేస్తాము. ఫామ్ 16 యాక్సెప్ట్ చేశాక ఈ స్క్రూటినీ అంతా కంప్లీట్ చేశాక 25th నాటికి వీ విల్ బి పబ్లిషింగ్ ద సప్లిమెంటరీ రోల్. సో ఆ నాటికి వీల్ నో ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫామ్ 16 వస్తాయి. 25th విల్ బి ద లాస్ట్ డే. అదేవిధంగా ఫామ్ 7, ఫామ్ 8 ఏవైతే డిలీషన్స్ ఉంటాయి అవన్నీ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. డిలీషన్స్ అన్ని ప్రాసెస్లో ఉన్నాయి. సో వీటికి యాక్చువల్లీ మదర్ రోల్లో మనం మళ్ళీ పబ్లిష్ చేయవలసి ఉంటుంది ఎన్ని డిలీషన్స్. సో అవి మనకి ద డే ఆఫ్ నామినేషన్స్ వరకు కంప్లీట్ అయిపోవాలి. అది కూడా ఓటర్ ఐడెంటిటీ ఈజ్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. లాస్ట్ టైం ఓటర్ స్లిప్ ఉంటే మేము అలౌ చేసాం అసెంబ్లీ ఎలక్షన్స్లో. కానీ ఈసారి ఖచ్చితంగా ఒక ఓటర్ ఐడి. సో మనకి 11 టైప్స్ ఆఫ్ ఓటర్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. లైక్ బ్యాంక్ పాస్బుక్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు. సో ఇటువంటివి ఒక 11 ఆధారాలు ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒకటి తెచ్చినా కూడా వీళ్ళు అలౌ దెమ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టి 25న నామినేషన్ల స్వీకరణ,
26న పరిశీలన, 28న విత్డ్రా, వచ్చే నెల 11న ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. సో ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో అప్పటి నుంచే ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దానికి సంబంధించి 3 ప్రోటోకాల్స్ 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ 3 ప్రోటోకాల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి ఎంసీసీ టీమ్స్, తర్వాత లోకల్గా ఎక్కడైతే పొలిటికల్ లీడర్స్కి సంబంధించి పొలిటికల్ క్యాంపెయిన్కి సంబంధించి బ్యానర్స్, ఫ్లెక్సీస్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, టెలిఫోన్ పోల్స్, కరెంట్ పోల్స్ ఉన్నాయని తీసేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ బిల్డింగ్స్, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని కూడా చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఫస్ట్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ మనకు అనౌన్స్మెంట్ నుంచే స్టార్ట్ అయింది. వీఆర్ యాక్టింగ్ అపాన్. సో అది సంబంధించినంత వరకు టోటల్గా 916 ఉన్న మనకి నిర్మల్కి సంబంధించి జిల్లాకు సంబంధించిన వరకు 738 పోలింగ్ బూత్స్ మనకు ఉన్నాయి ఇప్పటి వరకు. దాంట్లో 156 మనము క్రిటికల్గా కేటగరైజ్ చేసుకోవడం జరిగింది. అంటే క్రిటికల్కు దానికి బేస్ ఏంటంటే వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది, వల్నరబిలిటీ మ్యాపింగ్ దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. దాంట్లో మనకు పోల్ వయలెన్స్, రీపోల్ జరగడము, తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ 90% పోలింగ్ అయ్యి అందులో 75% ఒకటే క్యాండిడేట్కు లేకుంటే ఒకటే పార్టీకి ఓటేసే విధంగా ప్రేరేపించి ప్రలోభ పెట్టినా భయపెట్టినా అటువంటి ఆ విధంగా జరిగిన పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రిటికల్గా తీసుకోవాలని చెప్పేసి ఉంది. సో మన జిల్లాకు సంబంధించిన వరకు యాజ్ పర్ ద అవైలబుల్ రికార్డ్స్ పాత ఎలక్షన్స్లో కూడా ఆ విధంగా మనకు ఓటింగ్ పర్సంటేజ్ కానీ 1 పార్టీ 1 క్యాండిడేట్ వేసినది కానీ లేదు. అదేవిధంగా రీపోల్ జరిగినవి కూడా లేవు. మనమంతా అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాము, రీపోల్ ఎక్కడా జరగలేదు. రీపోలే కాకుండా తెలంగాణలో బంజారాల సంఘం అభ్యున్నతికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. మంగళవారం రాత్రి టీఎన్జీఓ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా నిర్మల్కు రావడంతో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర అపవాద్ గారికి కూడా నమస్కారం మరియు లంబడాకుల జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారికి కూడా సన్మానం చేస్తున్నారు. మరియు ఈ కార్యక్రమానికి మా పిలుపు మేరకు వచ్చినటువంటి సర్పంచ్ అధ్యక్షుడు ఆడే బలరాం గారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా, మరియు మా యొక్క శివలాల్ తండా సర్పంచ్ అయినటువంటి ఆడే కార్యక్రమం సార్ విలాస్ సార్ గారికి కూడా, లోదరా సర్పంచ్ सन्मान में जाओ जरा एक बगल सर जाओ जय बंजारा, जय बंजारा, जय बंजारा. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే సంఘంలో ఐక్యతతో ముందుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు పాపావత్ రాజేందర్, అశోక్ నాయక్, కిషన్ నాయక్, బలిరామ్ నాయక్, విఠల్ నాయక్, టీఎన్జీఓ అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకం ఉంచి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను నాకు అప్పగించిన జాతీయ నాయకులకు, రాష్ట్ర కార్యవర్గానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా బంజారాల ధర్మాన్ని కాపాడుతూ వారి హక్కులను పరిరక్షిస్తూ వారి అడుగుజాడల్లో వారి సూచన మేరకు నడుచుకొని ఈ సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడంతో పాటు బంజారాలందరినీ జాగృతం చేస్తూ ఐక్యపరుస్తూ వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వారికి హక్కుల సాధనలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చేదోడు వాదోడుగా ఉంటూ వారిని ప్రగతి పథంలో నడపడానికి ఈ సంఘం ముందుంటుంది.
మనకున్న సమస్యలను పత్రికల ముఖ్యంగా మీడియా మూలంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ సంఘాల ద్వారా కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వానికి కన్విన్స్ చేసినట్టయితే, వారి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే అటు రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ అర్థం చేసుకొని మన సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దయచేసి సంఘం దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటి పరిష్కారానికి మనం తప్పకుండా కృషి చేస్తాం. గౌరవనీయులు శ్యామ్ నాయక్ గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు, మరి ఉద్యోగుల పెన్నిధి, మరి ఉద్యోగ ధర్మంతో పాటు మరి సంఘంలో మరి ఒక రాష్ట్ర స్థాయిలో మరి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం చాలా అభినందనీయము. అన్నగారు మరి ఇంకా ఎంతో ఎదిగి మరి జాతీయ స్థాయిలో మరి అన్న అధ్యక్షుడిగా కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనందుకు టీఎన్జిఓస్ నిర్మల్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్యామ్ నాయక్ గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే దీనులకు వినకు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఆయన యొక్క సేవా గుణాన్ని పరిగణించి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వాళ్ళు ఈ యొక్క స్టేట్ బాడీని మరి కార్యకర్తలను మంచి ఉత్సాహపడతారు, యాక్టివేట్ చేస్తారనే ఉద్దేశంతో ఆయనను ఈ శ్యామ్ నాయక్ గారిని తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమించినారు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో నిల్వ ఉంచిన ఈవీఎం వీవీప్యాట్లను పరిశీలించారు. ఇప్పటికే గోదాంలో నిల్వ ఉన్న ఈవీఎంలు వీవీప్యాట్లతో సాంకేతిక లోపం తలెత్తకుండా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎం వీవీప్యాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలో 936 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు ఎన్నికల మార్గదర్శకాలను వివరించడం జరుగుతుందన్నారు. ఈవీఎం వీవీప్యాట్స్ను ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, జేసీ భాస్కర్రావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ అనుపమరావు, ఎన్నికల అధికారులు విశాల్, గోపి, డిటిడిలు పాల్గొన్నారు. మన తెలంగాణ స్టేట్లో 11th ఏప్రిల్ నాటికి పోలింగ్ డే. సో దానికి ముందు అన్నీ తయారు చేసుకునే సందర్భంలో ఈరోజు మనకు అగ్రికల్చర్ గోడౌన్లో ఈవీఎంస్ పెట్టడం జరిగింది. సో వాటికి ఎఫ్ఎల్సి ఇంకా మాక్ పోల్ ఈరోజు జరుగుతూ ఉంది. సో అవి సక్రమంగా జరుగుతున్నాయా లేవా అని ఇన్స్పెక్ట్ చేయడానికి ఇవాళ కలెక్టర్ ఇంకా ఎస్పీ కూడా వచ్చాము. సో మన దగ్గర మెషిన్స్, మనకి కావాల్సినంత మెషిన్స్ ఉన్నాయి. ఈవీఎంస్ మనం ఏ విధంగా పెట్టుకున్నామంటే బ్యాలెట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి మనం 60% ఎక్కువ పెట్టుకున్నాం మన అవసరం కన్నా. సో మనకి 916 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికి మనం ఒక 160% వరకు వీవీప్యాట్స్ వీయూస్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కంట్రోల్ యూనిట్ సియూస్ని మనం ఒక 125% వరకు ఉన్నాయి. ఇక వీవీప్యాట్స్ వచ్చేటప్పటికి ఒక 130% వరకు మనకి ఉన్నాయి. సో అవైలబిలిటీ వీవీఎంస్ అంతా బాగానే ఉంది. ఈ రోజుతో మాక్ పోల్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనం నెక్స్ట్ వీటిని ఫస్ట్ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసి అవి ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ స్థాయిలో వాళ్ళకి వాళ్ళ స్టోరేజ్కి, వాళ్ళ స్ట్రాంగ్ రూమ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. సో ఆ విధంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నాము. సో అందులో వేరే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. 3కి రండి.
నిర్మల్ మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలను రాబట్టుకునేందుకు మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, అన్ని రకాల పన్నులను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో పన్నుల వసూళ్లకు సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ పట్టణ ప్రజలకు నా నమస్కారం. నిర్మల్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. మనది వీధులు కానీ, వీధులు క్లీన్ చేయటం కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ అన్నీ కూడా మనం సక్రమంగా చేసుకుంటూ ఉన్నాము. మనకి ఈ మార్చి నెల అందరికీ తెలుసు, ఇంటి పన్నులు అందరూ చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతవరకు మన పట్టణంలో 65% మాత్రమే ఇంటి పన్నులు చెల్లించున్నారు. దాదాపు 2 కోట్ల వరకు ఇంకా ఇంటి పన్నులు రావాల్సి ఉంది. స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వ్యాపార సముదాయాలు కానీ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించండి. అలాగే కొన్ని షాపులు ఈ మధ్యకాలంలో జప్తు చేయడం కూడా జరిగింది. క్లోజ్ చేసి ఆస్తులు జప్తు చేయడం కూడా జరిగింది. వాళ్ళు 2-3 రోజుల్లో వాళ్ళు ట్యాక్స్ కట్టేసి వాళ్ళ సామాన్లు తీసుకెళ్లారు. కాబట్టి మీరు అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఉండాలంటే సకాలంలో పన్నులు చెల్లించాలి. మార్చి 31 లోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇంటి పన్ను, నల్లా పన్ను, ఇతర పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. ఎక్కువ పన్నులు ఉన్నవారు పన్నులను చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇప్పటికే అటువంటి వారిని గుర్తించి నోటీసులను అందించాలన్నారు. అలాగే గవర్నమెంట్ సంస్థల్లో కూడా ట్యాక్స్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఇది దృష్టిలో ఉంచుకొని తమ యొక్క హెడ్ ఆఫీసులకి లెటర్లు పంపించి ట్యాక్స్ అమౌంట్ తెప్పించుకొని మున్సిపాలిటీ ట్యాక్స్కి సకాలంలో చెల్లించాలి. ముఖ్యంగా పట్టణంలో ఉండే స్లమ్ ఏరియాస్లో ట్యాక్స్ అయితే తక్కువే, కానీ 5-6 సంవత్సరాల పైన కట్టకపోవటం వల్ల పెనాల్టీ ఎక్కువ ఉంటుంది. మనకేంటంటే బ్యాంకులో అదే అమౌంట్ బ్యాంకులో పెట్టినా కానీ మనకి 4%, 5% కంటే అమౌంట్ రాదు. అదే మున్సిపాలిటీకి కానీ అమౌంట్ కట్టకపోతే ఎవ్రీ ఇయర్ 12% పెనాల్టీ ఇంపోజ్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఏ ఇయర్ సంబంధించిన ట్యాక్స్ ఆ ఇయర్లోనే కట్టుకుంటే మీకు పెనాల్టీ ఇంపోజ్ అవ్వదు. ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో ఎక్కువ పెనాల్టీయే ఎక్కువ ఉంది. అలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే సకాలంలో పన్నులు చెల్లించాలి. పన్నులు చెల్లించకపోతే అభివృద్ధి కూడా మనకు సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పట్టణం నుండి హాస్పిటల్స్ని, వ్యాపార సముదాయాలు, స్కూల్స్, కాలేజెస్ అందరూ, అలాగే గృహ సముదాయాలు కూడా వెంటనే పన్ను చెల్లించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మహాశివరాత్రి పర్వదిన వేడుకలో భాగంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రామేశ్వర ఈశ్వరీయ రథయాత్ర చేపడుతున్నట్లు నిర్మల్ శాఖ నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్రను రాష్ట్ర దేవాదాయ, అటవీ, న్యాయ, పర్యావరణ శాఖ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కామారెడ్డిలో ప్రారంభించారని, ఈ నెల 13న సాయంత్రం నిర్మల్కు వస్తున్నట్లు తెలిపారు. 14న పట్టణంలోని ఇంద్రానగర్లో గల ఈశ్వరీయ ఆశ్రమం నుండి ఈ రథయాత్ర ప్రారంభమై పలు వీధుల గుండా కొనసాగుతుందన్నారు. అలాగే 15న సారంగ్పూర్, 16న ఖానాపూర్, 17న భైన్సా, బాసర గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగుతుందని వివరించారు. ముఖ్యంగా రథయాత్రలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ప్రవచనాలు ఉంటాయని, అలాగే పలు అంశాలపై చిత్రీకరించిన ప్రదర్శనలు సైతం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం నిరంతరంగా SWF పోరాటం చేస్తుందని రీజనల్ అధ్యక్ష కార్యదర్శి నారాయణ ఎం భీమరావులు అన్నారు. పట్టణంలోని టీమాస్ కార్యాలయంలో SWF 2వ మహాసభలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం SWF అనేక పోరాటాలను నిర్వహిస్తుందన్నారు.
కార్మికులపై యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలను వెంటనే విడనాడాలని, కార్మికులకు భద్రత కల్పించాలని, పనిభారాన్ని తగ్గించాలన్నారు. ఆర్టీసీ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బైన్సా, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపో కార్మిక సంఘ నాయకులు భీమరావు, ఆషన్న, నారాయణ, శంకర్, యాదవచారి, లింగన్న, మోహన్, రాజేశ్వర్, రామచందర్, ఏవీరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ విస్తరణ కోసం 1% బడ్జెట్ నిధులు ఈ ప్రభుత్వం కేటాయించాలని, అదేవిధంగా 2000 ఏప్రిల్ నుంచి ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పే స్కేల్ను తక్షణమే చేయాలని, ప్రభుత్వం నుంచి ఏదైతే రాయితీలు ఉన్నాయో బడ్జెట్లో కేటాయించి ఆర్టీసీకి కేటాయించాలని మొత్తం అన్ని రీజియన్లలో మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ రీజియన్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 2వ మహాసభ ఇక్కడ నిర్మల్ పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్ స్వతంత్రంగా ఆదిలాబాద్ రీజియన్లో ఎట్లా ఎదగాలి, డిపోలన్నీ కమిటీలను ఎట్లా సరైన రీతిలో ఫంక్షనింగ్ చేయాలి, సభ్యత్వాన్ని ఎలా పెంచుకోవాలి, ఈ ఆదిలాబాద్ రీజియన్లో బస్సుల సంఖ్య పెంచడానికి ప్రజలకు ఎలా ఉపయోగం పడాలి అనే ఉన్న విషయాలని చర్చించడం కోసం ఈరోజు రీజియన్ మహాసభ జరుగుతుంది. ఈ రీజియన్లు వచ్చిండ్రు, వాళ్ళు చర్చించి మొత్తం భవిష్యత్తులో ఆదిలాబాద్ రీజియన్లో ఆర్టీసీ అభివృద్ధి కోసం, అదేవిధంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి అభివృద్ధి కోసం కృషికి వాళ్ళ లోపాలని, అదేవిధంగా మంచిని డిస్కస్ చేసి రాబోయే కాలంలో 2 ఏళ్లలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మన ఆదిలాబాద్ రీజియన్లో బలోపేతం కావడానికి ఈరోజు రాష్ట్ర మహాసభ జరుగుతుంది. నిర్మల్ పట్టణంలో దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే దొంగతనాలను నియంత్రించవచ్చునని పట్టణ సిఐ జాన్ దివాకర్ అన్నారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని ఆయా వీధుల్లో డాబాలపై నిద్రపోయేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలన్నారు. శివారు కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇంట్లో విలువైన బంగారంతో పాటు ఎక్కువ నగదును నిల్వ ఉంచకూడదన్నారు. నిర్మల్ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం. అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండలు మండిపోతున్నాయి. దీనికోసం మనం రాత్రి సమయాల్లో జనరల్గా డాబాల మీద పడుకుంటూ ఉంటాం, లేకపోతే ఆరు బయట నిద్రపోతూ ఉంటాం. ఆ ఎండ్లకు తాళం అనేది ఒక్కోసారి నెగ్లెక్ట్గా ఓన్లీ బెడం పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. తాళాలు సరిగా వేయరు. దాంతో ఇది దొంగలకు మంచి అదును. దొంగలు దీన్నే అదునుగా భావించి వచ్చి దొంగతనాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు మా సూచన ఏంటంటే, ఇంట్లో బంగారాలు కానీ లేకపోతే అధిక మొత్తంలో డబ్బులు కానీ ఉంచుకోవద్దండి. బ్యాంకుల్లో కానీ లాకర్స్లో కానీ పెట్టుకోండి. అలాగే ఇంటికి బలమైనటువంటి బెడం, బలమైనటువంటి తాళం వేసుకొని దొంగల బారి నుంచి మనం ప్రివెంట్ చేసుకోవాలి. మన పెట్రోల్ కారు తిరుగుతూనే ఉంది, బ్లూ కోల్ట్ తిరుగుతూనే ఉంది, బైక్ పెట్రోలింగ్లు తిరుగుతూనే ఉన్నాయి, బీట్ కానిస్టేబుల్ తిరుగుతూనే ఉన్నారు. అయినా విపరీతంగా టౌన్ పెరిగిపోవడం వల్ల ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల మీదకు దొంగలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని మా సూచన. ముఖ్యంగా ఆరు బయట నిద్రించేవాళ్ళు, డాబాల మీద నిద్రించేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా మీరు ఇళ్లను, ఆ డోర్స్ని భద్రంగా పెట్టుకుంటే మనకు ఎటువంటి దొంగతనాలు జరగవని పోలీస్ వారి సూచనగా మీకు చెప్తున్నాం, గమనించండి. పట్టణంలోని మంజులాపూర్ గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంల ఆధ్వర్యంలో చిన్నారులకు, గర్భిణీలకు పోషకాహారం యొక్క విలువలను తెలిపి శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమతి, శోభారాణి, అంగన్వాడీ కార్యకర్తలు భూలక్ష్మి, నర్సమ్మ, విజయలక్ష్మి, మంగమ్మ, అనురాధ, సుశీల, అమృత, లావణ్యలు పాల్గొన్నారు. సారంపూర్ మండలంలోని మహావీర్ తాండా షికారిగుట్ట అడవుల్లో వన్యప్రాణి నీల్గాయని వేటాడి చంపిన సమాచారం మేరకు మంగళవారం అడవుల్లో డాగ్ స్క్వాడ్ బృందం వెళ్లి వచ్చాయి. అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకొని విచారణ చేపట్టారని వెల్లడించారు. మార్నింగ్ 8 o'clockకి మాకు ఒక ఫోన్ వచ్చింది. ఈ షికారిగుట్ట మహావీర్ తాండాల ఒక నీల్గా చంపినని.
అసెంబ్లీ అక్కడ దాచిపెట్టినా అంటే మేము ఇమీడియట్గా మా ఇష్టం మా ఎంపీ సాక్షి వచ్చింది నిన్న ఆ ఏరియా మొత్తం సర్చ్ చేసింది కానీ మాత్రం ఎలాంటి మాకు అక్కడ డెడ్ బాడీ ఏం దొరకలే అక్కడ కానీ మాత్రం కొన్ని అనుమానాలు నాకు డౌట్ వచ్చింది బ్లడ్ అక్కడ ఉన్నది అక్కడ ఆ బ్లడ్తో సహా మేము ఒక డాగ్ స్కాట్ తీసుకొచ్చి ఇవ్వాలా ఆ ఏరియా మొత్తం కాంప్లీట్ చేసినాం అనుమానం కనిపిస్తున్నది దానివల్ల మేము ఒక 7 మందికి మేము 7 పర్సన్స్కి మేము కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది డాగ్ స్కాట్ దాని మీద ఏ రకంగా డాగ్ స్కాట్ నిర్మలా ఉంది రేసుగా మేము దానికి మేము ఎంక్వైరీ చేస్తాం ఈ మన వైల్డ్ యానిమల్కి మన సేఫ్టీ కావాలని ఈ డాగ్ స్కాట్కి మేము తీసుకొచ్చి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం పబ్లిక్లో మేము ఇమీడియట్గా అది 7 మెంబర్స్కి ఇన్వెస్టిగేషన్ తీసిన తర్వాత మేము ఇమీడియట్గా ఇలా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నాడో షార్ట్లీ మేము వీళ్ళకి అరెస్ట్ చేసి కోర్టుకి మేము నిర్మల్ జిల్లా కేంద్రంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట అమరవీరుల స్తూపం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు జరిగే జయంతి వేడుకలకు కుమ్మరి సంఘం నాయకులు హాజరు కావాలని కోరారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించినప్పుడే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించవచ్చునని పట్టణ సీఐ జాన్ దివాకర్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో నేషనల్ హ్యాండ్లూమ్లో అగ్ని ప్రమాద నివారణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సామాగ్రిని ప్రమాదం జరిగే చోట ఉంచకుండా సేఫ్టీగా ఉంచుకోవాలని, అగ్ని ప్రమాదక నియంత్రక కేంద్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిర్మల్ పట్టణ ప్రజలకు హ్యాండ్లూమ్ ఏర్పాట్ల వల్ల ఎంతో సౌకర్యంగా ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. इसके अलावा ऑनियन वगैरह भी यूज करते हैं ऑनियन को ऐसा कटिंग ऑनियन टमाटो एनी वेजिटेबल फ्रूट एंड वेजिटेबल टमाटो भी यूज कर सकते हैं एनी कॉटन समर के लिए बेटा ఓకే బస్ ట్రైన్ గేట్ సమీపం బస్ స్టాండ్ బస్ డిపో దగ్గర నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం అయింది. ఇక్కడ సేఫ్టీ మెజర్స్లో భాగంగా నేను వచ్చి అవన్నీ సేఫ్టీ గురించి వీళ్ళందరినీ కూడా కొద్దిగా అలర్ట్ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఏమేమి ఉన్నాయో అని చూస్తే అందరికీ కావాల్సినటువంటి వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. దీన్ని మంచి అవకాశం ఇది. మనం ఎక్కడెక్కడికో పోయి డిఫరెంట్ చోట్లకు పోయి కొనుక్కునే కంటే అన్నీ ఒక్క దగ్గరే ఉన్నాయి కాబట్టి నిర్మల్ పట్టణ ప్రజలు వచ్చి ఇవన్నీ చూసి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసి ఈ వస్తువుల్ని మరి రేట్స్ కూడా పెద్ద ఎక్కువేం లేవు, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 వరకు శాఖ కార్యాలయంలో పూర్తి వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు వార్షిక ఆదాయం పట్టణంలో 1,50,000, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలకు మించి ఉండరాదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నాయుడువాడ, బంగల్పేట్, చింతకుంటవాడలోని 1, 2, 3 అంగన్వాడీ సెంటర్లో మంగళవారం నిర్వహించిన పోషక అభియాన్ పక్ష కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజాకుమారి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు పరిశుభ్రత గురించి తెలియజేయాలన్నారు. అంగన్వాడీ సెంటర్కు అవసరమైన పోషక ఆహారం, ఇతర సామాగ్రిని సమకూర్చేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు వనిత, పుష్ప, స్వరూప, సుమ, శైలజ, అర్చనలు పాల్గొన్నారు. పండ్లు,
కూరగాయలు ఆకుకూరలు పుష్కలంగా తినాలి. అయితే మనము బాగా కాస్ట్లీ పండ్లు దొరకకుండా జామ పండ్లు కానీ అరటి పండ్లు కానీ ఇట్లా చౌకలో దొరికే పండ్లు కూడా విటమిన్లు బాగుంటాయి. మళ్ళీ ఆకుకూరలలో ఏ విటమిన్ మనకు పోషకాలకు అవసరమైనటువంటి చాలా విటమిన్లు ఉంటాయి. మంచి పోషకాలు తీసుకోవాలి. బిడ్డ కడుపులో మంచిగా ఎదగడానికి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండడానికి కావాల్సిన పోషకాలు. మనం ఏవో మందుల వల్ల ఆధారపడతామని అంటే నడదు. మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే పరిశుభ్రమైన ఆహారం, మళ్ళీ మంచిగా మూతలు పెట్టి వండుకున్న ఆహారంలో విటమిన్లు బాగుంటాయి. మూత తీసేసి కూరగాయలు ఫ్రై చేస్తాం కదా, అందులో విటమిన్లు నశించిపోతాయి. కాబట్టి మొత్తం గందరగోళ ఫోటోలో అంటే మనము ఇలా పోషక వారోత్సవాల గురించి మనం అందరం తెలుసుకుంటున్నాం. అంటే ఎండ్లో ఏ విటమిన్ ఉంటుంది, మన ఒంటికి ఏ విటమిన్ కూడా అన్నీ అవసరమే. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్. ఏ విటమిన్ ఎక్కువ ఎండ్లు ఉంటుందంటే ఈ పాలకూరలలో ఏ విటమిన్. దాంతోపాటు మనం పప్పు, ఆకుకూరలు, పాలు, గుడ్లు ఇవన్నిటితోని మనకు మంచి ఆహారము మనకు మంచి పౌష్టికమైన ఆహారం వల్లనే మనము అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి మనకు కావాల్సినవి పొద్దున లేవగానే ఆకుకూరలు ఎక్కువ తినాలి. లక్ష్మణ్ చాందా మండలంలోని వడ్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ నల్లా రామ్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందారు. రామ్రెడ్డి అంత్యక్రియలు మంగళవారం వడ్యాల్లో నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా కుల వృత్తినే నమ్ముకొని జీవనాధారం గడుపుతున్న చిందు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు లచ్చిరామ్ అన్నారు. పట్టణంలోని చిందు కళాకారుల సంఘం భవనంలో నిర్మల్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు అవసరమయ్యే సన్నరకం బియ్యాన్ని స్థానిక జిల్లాలోనే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా జేసీ భాస్కర్ రావు అన్నారు. పట్టణంలోని స్థానిక గోదాంలో సన్నరకం బియ్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఇక్కడి గోదాంలోనే కొనుగోలు చేసి హాస్టళ్లకు అందించడం జరుగుతుందన్నారు. క్వింటాలకు 3,252 రూపాయలను చెల్లించడం జరుగుతుందన్నారు. దీన్ని పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ కిరణ్ కుమార్, శశికళ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఏదైనా తినే ముందు చేతులు కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని అన్నారు. అనంతరం గ్రామ సమైక్య సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అంగన్వాడీ సెంటర్కు అవసరమైన పోషక ఆహారం, ఇతర అవసర సామాగ్రి సమయానికి వచ్చేలా చేస్తామన్నారు. తహసీల్దార్ అంగన్వాడీ సెంటర్ రికార్డులు, ఆహార పదార్థాలు నిల్వను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నాగేష్, అంగన్వాడీ సెంటర్ సత్యమ్మ, విఓ అధ్యక్షురాలు దులం లక్ష్మి, ఉపాధ్యక్షురాలు భారతి, పిల్లలు పాల్గొన్నారు. మంగళవారం షష్ఠి కృత్తికా నక్షత్రం. ఇది అరుదైన కలయిక. ఇలాంటి కలయిక 16 సంవత్సరములకు తర్వాత రావడం మరియు ఫాల్గుణ మాసంలో 27 సంవత్సరములకు రావడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇలాంటి కలయిక రావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఆలయ ధర్మకర్తలు శ్రీమతి శ్రీ అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి గార్ల సౌజన్యంతో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, శంకర్ గార్ల ఆధ్వర్యంలో ఉదయం నుండే పంచామృతాలతో అభిషేకం, నూతన వస్త్రాలతో అలంకరించడం జరిగింది.
కొండాపూర్లోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలో జగిత్యాల జిల్లా రాయికల్ తహసీల్దార్ నిర్మల్ వాసి వట్టిమల్ల నర్సయ్య సుజాత దంపతులు ఏకైక పుత్రిక గాయత్రి 16వ పుట్టినరోజు సందర్భంగా శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వీరు నెలకు 1000 రూపాయల చొప్పున మొత్తం 12,000 రూపాయలు కేంద్రానికి సంస్థ డైరెక్టర్ చెనగరాపు చిన్నయ్య గారికి చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ప్రిన్సిపాల్ ఎస్ సాయి ప్రసాద్, టీచర్ రేఖ, ఉమా, నితీష్, జయమ్మ, రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ దంపతులు 10వ తరగతి పిల్లలకు సాహితీ కేబుల్ నెట్వర్క్ తరఫున గందే లక్ష్మీ మురళీధర్ కుమారుడు సాయి కిరణ్ ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాక్స్ బాక్సులు, పెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చెన్న మహేష్, ఎంపీటీసీ రామా రాజేశ్వర్, హెచ్ఎం శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పున్కల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామచందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్, మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ హరికుమార్, ఎస్ఎంసీ చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత నెల 23 నుండి 26 వరకు పెద్ద ఎత్తున ఎల్లమ్మ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో ఎల్లమ్మ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పండుగలో గౌడ కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ మాక్ పోలింగ్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. పార్లమెంట్ ఎన్నికలకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ ఎస్పీల వెల్లడి. పన్నుల చెల్లింపుకు మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.